ఈరోజు గురు సంక్రమణం జరిగే రోజు. దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశించే రోజు. ఈ సందర్భంగా జాతకపరంగా గురుదోషాలు తొలగింపజేసుకోవటానికి, రాశిపరంగా గురుదోషాలన్నీ తొలగింపజేసుకొని సంవత్సరం మొత్తం సంపూర్ణంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా గురువు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారుతున్నటువంటి గురు సంక్రమణం జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా దేవగురువైన బృహస్పతి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేస్తూ ఓం బృం బృహస్పతయే నమః అని మనస్సులో స్మరించుకోవాలి. స్నానం చేసిన తర్వాత తడి పసుపు కానీ తడి గంధం కానీ నుదుటి భాగంలో, కంఠ భాగంలో, అలాగే మణికట్టు దగ్గర బొట్టులాగా ధారణ చేయాలి. ఇలా చేస్తే దేవగురువు అయినటువంటి బృహస్పతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే స్నానం పూర్తి కాగానే మీ గృహంలో ఉన్నటువంటి అన్ని గదుల్లో ఈశాన్యం మూల తడి పసుపుతో అడ్డంగా 3 గీతలు గీయాలి. ఈశాన్యం అంటే అది గురువుకు ప్రీతిపాత్రమైన దిక్కు. అందుకే గురువుకు ప్రియమైనటువంటి ఈశాన్యం మూల అన్ని గదుల్లో తడి పసుపుతో అడ్డంగా 3 గీతలు గీస్తే 3 అనే అంకె దేవగురువైన బృహస్పతికి ప్రియమైన అంకె కాబట్టి గురుబలం సంపూర్ణంగా చేకూరుతుంది. అలాగే స్నానం చేశాక ఈరోజు ఈశాన్య దీపాన్ని వెలిగిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మీ గృహంలో హాల్లో ఈశాన్యం మూల ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. గురు సంక్రమణం సందర్భంగా దేవగురువైనటువంటి బృహస్పతి ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారే రోజు కాబట్టి ఈ ఈశాన్య దీపం అనేది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వీలైనంతసేపు వెలుగుతూ ఉండేలాగా ఏర్పాటు చేసుకుంటే సంవత్సరం మొత్తం కూడా గురుబలం సంపూర్ణంగా కుటుంబ సభ్యులందరి మీద ప్రసరిస్తుంది. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఈరోజు నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి ఆహారంగా తినిపించిన గురుగ్రహాన్ని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో 1.25 కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇచ్చినా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. గురు సంక్రమణం సందర్భంగా గురువుకు అధిష్టాన దైవమైనటువంటి పరమేశ్వరుడికి ఈరోజు కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయటం ద్వారా, ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేసుకుని శివాలయంలో శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయించుకోవటం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఓం బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు పఠించిన గురువు సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశించేటటువంటి గురు సంక్రమణం జరిగేటటువంటి రోజు సందర్భంగా గురువుకు ప్రీతిపాత్రమైనటువంటి ఈ విధి విధానాలు పాటించండి. గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.